భూములు కొన్నట్టు నిరూపిస్తే అవి పేదలకు పంచేస్తానని చెప్పారు. వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. రాజధాని ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన నేతలు, అదేవిధంగా మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ అంతా కూడా బినామీ పేర్లతో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు. చాలామంది పొలాలు పెద్ద ఎత్తున కూడా కొన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై స్పందించేందుకు మనతో మంత్రి నారాయణ ఉన్నారు. నారాయణ గారు చెప్పండి, చాలామంది మంత్రులు కొన్నారు, అదేవిధంగా మీ పేరు కూడా తెరపైకి వస్తుంది. మీ బినామీల పేరుతో చాలా పెద్ద ఎత్తున మీరు అక్కడ భూములు కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అంటే ఈ సాక్షి టీవీ, సాక్షి పేపరు రాసే కథనాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయండి. అంటే వాళ్ళు ఏ రాస్తున్నారో వాళ్ళకే తెలియదు. అక్కస్సు రాజధాని డెవలప్ అయిపోతుంది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అక్కస్సు. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క నారాయణ గ్రూప్ తీసుకుంటే దీంట్లో 4 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. 4 లక్షల మంది ఉద్యోగస్తులు 40,000 మంది ఉన్నారు. డైరెక్ట్ శాలరీ ఉద్యోగస్తులు 40,000 మంది, ఇండైరెక్ట్ 1,60,000 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరు కొన్నా నారాయణ గ్రూపేనా, నారాయణేనా? ఎవరు కొన్నా నారాయణే అంటే ఏందండి ఇది? ఎవరన్నా చెప్పండి, నా బినామీని ఇప్పుడు రాయిస్తాను. వాళ్ళు ఎవరు కొన్నా, వాళ్ళు ఎవరన్నా బినామీ చెప్తే ఈ క్షణం నేను రాస్తాను. నారాయణ గ్రూప్కి బినామీతో కొనాల్సిన అవసరం లేదండి, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నారాయణ గ్రూప్, నేను మొన్నటిదాకా చైర్మన్, ఈరోజు మా పిల్లలు చూస్తున్నారు. నారాయణ గ్రూపు సంవత్సరానికి 200 కోట్లు రెంట్ కడుతుంది. బినామీతో కొనే బదులు గ్రూప్తో కొనుక్కుంటారు, కట్టుకుంటారు, రెంట్ అంతా మిగులుతుందండి. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎందుకు కొనాలి బినామీలతో? ఇదంతా ఏంటంటే కేవలం ఒక భయం అండి. ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇంకా నిలవరు, ఒక్కరు కూడా నిలవరు. అదొక భయం, దీన్ని డైవర్ట్ చేయాలా. ఇంకొకటి, రాజధాని ఇక్కడ వస్తుంది వీళ్ళు అనుకోవాలా. ఏదో విధంగా దీన్ని ఇబ్బందులు చేసి ఇక్కడ ఆపుతాం అనుకున్నారు. కోర్టుకు పోయారు, ఇచ్చేసారు, ఏది ఆగల. అక్కడ టెంపరీ క్యాపిటల్ మన 17వ శంకుస్థాపన జరిగింది. అది కూడా 120 రోజులు అంటే ఎవరు ముందు నమ్మలా. ఇప్పుడు అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ చూస్తే అయిపోయింది, జూన్ 15కి అది ఉద్యోగస్తులు వచ్చేస్తున్నారు అందరూ అనుకుంటున్నారు. అంటే ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చేస్తే పరిపాలన సక్రమంగా జరుగుతుంది. సక్రమంగా జరిగితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పర్మనెంట్గా తెస్తేస్తుంది. ప్రజలు తెలుగుదేశంకే ఓటేస్తారు, మనం పూర్తిగా అయిపోతామని ఒక అక్కస్తో నా మీద అమండాలయటమే. ఇటువంటి పరిణామాల వల్ల రాజధాని రైతుల్లో కొంత గందరగోళంగానే, ఆందోళనగానే వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మీరేం చెప్పబోతున్నారు రైతులకి? ఏం లేదండి, రైతు సోదరులందరికీ తెలుసు, నా తత్వం తెలుసు, నా మనస్తత్వం తెలుసు. రైతు సోదరులందరికీ నేను వాళ్ళకి చేసేది తెలుసు. వాళ్ళతో ఏదైనా సంప్రదించకుండా, ఏది చేయకుండా, సీఎం గారితో సంప్రదించకుండా ఏది ముందు పోవటంలా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉంటుంది. అంతేగాని ఎమ్మెల్యే గెలిచిన వాడిని నువ్వు రుణమాఫీలో ఇన్వాల్వ్ కావద్దు, డ్వాక్రా రుణమాఫీలో ఇన్వాల్వ్ కావద్దు, పెన్షన్స్లో ఇన్వాల్వ్ కావద్దు, ఎస్సీ ఎస్టీ సప్లాన్లో ఇన్వాల్వ్ కావద్దు అంటే అతను గెలిచింది దేనికి? డబ్బులు సంపాదించడం కాదు, ప్రజలకు సేవ చేయడానికి. వాళ్ళకి ప్రజలు సేవ చేయడానికి ఒప్పుకోవట్లే ఆయన ఒప్పుకోవట్లే జగన్మోహన్ రెడ్డి. అందుకనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది చక్కదిద్దుకుంటే ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకోమనండి, తర్వాత బయట వాళ్ళు చక్కదిద్దారు. ఇది మొత్తంగా మంత్రి నారాయణ అభిప్రాయం. ఏదైతే తాను సంవత్సరానికి 200 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్లు, అదేవిధంగా అద్దెలే కడతా ఉంటాను కాబట్టి సొంతంగా తాను కొనుక్కోగలను తప్ప బినామీల పేరుతో వేలాది ఎకరాలు కూడబెట్టాననే మాట అవాస్తవం అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు కావచ్చు, ఇదంతా వైసీపీ కావాలని చేపిస్తుంది. ఎమ్మెల్యేలంతా బయటకు వెళ్ళిపోతున్న తరుణంలో ఒక ఫ్రస్ట్రేషన్లోనే ఇదంతా కూడా జరుగుతుంది. కావాలని ఇదంతా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ధీటుగా ఎదుర్కొంటామని మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో మధు, హెచ్ఎం టీవీ, విజయవాడ.